హలో బడీస్, హోప్ యూ ఆల్ ఆర్ స్టేయింగ్ సేఫ్ అండ్ హెల్దీ. సో ఇప్పుడు లాక్డౌన్ తీసేశారు కదా, ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటాం చెప్పండి. సో బోర్ కొడుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఇంట్లోనే వీకెండ్ కూడా ఇంట్లో కూర్చోవాలంటే. సో మేము ఒక చిన్న లాంగ్ రైడ్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. సో ఎక్కడికంటే టీకే ఫాల్స్, అంటే తొట్టికల్లు ఫాల్స్ అని చెప్పి మా ఇంటి నుంచి 24 కిలోమీటర్స్ అవుతుంది. సో మేము నలుగురు అండ్ మా ప్రఫుల్ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు, ఇద్దరు ఈశ్వర్ అండ్ దివ్య అని చెప్పి. సో మేము ఎర్లీ మార్నింగే డిసైడ్ చేసుకున్నాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి కోసం అని చెప్పి. ఎంత లాక్డౌన్ తీసేసినా కూడా మన సైడ్ నుంచి మనం సేఫ్గా ఉండాలి కదా. సో ఎక్కడ తక్కువ మంది వస్తారు అండ్ ఏ టైంలో తక్కువ మంది వస్తారు అని ఆలోచిస్తే ఎర్లీ మార్నింగ్ ఈజ్ బెటర్ అనిపించింది అనమాట. త్వరగా వెళ్ళి వచ్చేయచ్చు, ఎందుకంటే 2 o'clock తర్వాత వీకెండ్ కర్ఫ్యూ కూడా ఉంటుంది. సో మార్నింగ్ వెళ్ళి రావాలి. సో మేము మా ప్లేస్ నుంచి 24 కిలోమీటర్స్ అవుతుంది. సో కనక్పుర రోడ్కి వెళ్ళాలి కాబట్టి మేము యూనివర్సిటీ నుంచి ఆర్ఆర్ నగర్ త్రూ కనక్పుర రోడ్ నుంచి వెళ్ళామన్నమాట. సో ఇది ఏమంత దూరం ఏం అనిపించలేదు మాకు, ఒక రిఫ్రెష్మెంట్లా ఉంటుంది. బోర్ కొడుతున్నప్పుడు ఇలా బెంగళూరు అరౌండ్లో ఒక ఫాల్స్ ఉందని కూడా ఐడియా లేదు, విన్నాను ఎక్కడ ఉంటుందని చెప్పి. సో ఇలా హాలిడే ఉందన్నమాట నాకు ఈ వీక్. సో ఏదైనా వ్లాగ్ ప్లాన్ చేయాలి, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఎలాగో వెళ్తున్నాం కాబట్టి ఇది కూడా వ్లాగ్ చేయొచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యాము. సో ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి పొట్ట మొత్తం ఖాళీగా ఉన్నిందనమాట. తినడానికి కూడా అవ్వదు ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో ఏదైనా టీ తాగేసి వెళ్ళొచ్చు ఎక్కడైనా బయట అని చెప్పి డిసైడ్ అయ్యాం మేము. సో మేము టీ షాప్ వచ్చి, మా కాలేజ్ నుంచి మేము వెళ్తున్న టీ షాప్కి వెళ్ళామన్నమాట. చెన్సంద్రలో ఉంటుంది. సో అది అప్పటి నుంచి మాకు అడ్డా లాంటిది. సో అక్కడ బాగుంటుంది, చాలా బాగుంటుంది లెమన్ టీ. సో అక్కడికి వెళ్ళి తాగుదామని చెప్పి ఆ రూట్లో వెళ్తున్నాము. సో దిస్ ఈజ్ ద వే ఫర్ టీ షాప్. టీ షాప్ అంటే ఏదో పెద్ద కెఫే అనుకున్నట్టున్నారు, ఏదో ఒక చిన్న బేకరీ అంతే. సో అలా పెద్ద పెద్ద కెఫేస్ కంటే ఇలా చిన్న చిన్న థింగ్సే చాలా హ్యాపీనెస్ ఇస్తాయన్నమాట. మేము ఇంకా చాలా ఎర్లీగానే వెళ్దాం ఇంటి నుంచి అని చెప్పి డిసైడ్ అయ్యాం, కానీ మా ఈశ్వర్ బైక్ పంచర్ అవడంతో కొంచెం లేట్ అయిపోయింది. సో ఏం పర్లేదు లేట్ అయినా కూడా. బట్ మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:30కే ఇల్లు వదిలేసి ఎర్లీ మార్నింగ్ నేచర్ని చూడాలి, చాలా బాగుంటుంది, అసలు ఎవ్వరు ఉండరు అని డిసైడ్ అయ్యామన్నమాట. బట్ అలా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు, ఏం చేయలేము, ఎప్పుడు ప్లానింగ్ ప్రకారం జరగదన్నమాట. సో ఇలా టీ షాప్కి వచ్చేసాము. సో తన పేరు కిరణ్ అన్న అని చెప్పి, చాలా బాగా చేస్తారనమాట లెమన్ టీ. నేను ఎన్నిసార్లు ఇంట్లో ట్రై చేసిన, ఆ అన్న నన్ను అడిగి ఎలా చేయాలి లెమన్ టీ అని చెప్పి ట్రై చేసినప్పుడు అలా రాదనమాట. సో మేము ఎప్పుడు ఈ రూట్కి వచ్చినా టీ తాగేసి వెళ్ళిపోతాము. సో దిస్ ఈజ్ అవర్ గ్యాంగ్ ఫర్ ద డే. సో మేము ఇంకా టీ తాగేసి ఇంకా కనక్పుర రోడ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో టీకే ఫాల్స్ వచ్చి కనక్పురలో వస్తుంది. సో అంటే బెంగళూరు నుంచి అంత పెద్దగా దూరం ఏం లేదు, కానీ బెంగళూరు అవుట్స్కర్ట్స్లో వస్తుంది అనమాట. సో ఈ రోడ్ వచ్చి ఆ టీ షాప్ నుంచి షార్ట్ రూట్కి వెళ్తున్నాం అనమాట, మేము మెయిన్ రోడ్ రావడానికి కోసం. ఈ డే అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. కావ్య అండ్ చింటూ కూడా ఇక్కడ బెంగళూరుకి వచ్చినా కూడా రోజు ఇంట్లోనే కూర్చొని చాలా బోర్ అయింది వాళ్ళకి. ఎంత డిఫరెంట్గా ఏం డిషెస్ ట్రై చేసినా కూడా ఇంట్లో ఉండడానికి, ఒక్కరోజు అలా బయటికి వెళ్ళి రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలా జరిగిందనమాట మా జర్నీ. సో ఇక్కడ మా హర్ష చాలా బాగా సహకరించాడనమాట కెమెరామెన్గా ఈ వ్లాగ్కి. నేను స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉండడం వల్ల నాకు కుదరలేదు షూట్ చేయడానికి, ట్రావెల్ చేస్తూ ఉంటే. సో వెనకాల కూర్చున్న వాళ్ళు ఎవరైనా చేస్తే సేఫ్ అని హర్షకే ఇచ్చేసాము. సో కొద్దిసేపు హర్ష అస్సలు కనిపించట్లేదు వ్లాగ్లో అని చెప్పి దివ్య షూట్ చేసింది కొద్దిసేపు. సో మేము ఇలా స్ట్రేట్ రోడ్ వచ్చిందన్నమాట, రోడ్ వచ్చేసి డైరెక్ట్ స్ట్రేట్ రోడ్ కనపడలో వెళ్తే తీసుకున్నాము. Yeah, I walked out and so mad. Oh my god. ಹೌದಾ
ಹಂಗೆ ಹೋಗೋದಾಗಿದ್ರೆ ಅವ್ರು ರೊಟೇಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೂ ಮುಂಚೆ ಹೋಗ್ಬಿಡು. సో, ఇంతకుముందు ఏం జరిగిందంటే, మేము కొద్దిగా ముందుకెళ్ళిపోయాం అనుకుంటా ఈశ్వర్ కంటే ఫస్ట్. సో, మాకు తెలీదు ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలి టీకే ఫాల్స్‌కి అని చెప్పి ఈశ్వర్‌కి తెలుసు. ఈశ్వర్ మాకంటే కొద్దిగా వెనకే ఉన్నాడు. ఏదో ఒక ఊర్లో అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. కానీ మనం ముందుకొచ్చేసామనమాట కొంచెం తొందరగానే. సో, వాళ్ళు మా వెనకాలే వచ్చేలోపే మేము రియలైజ్ అయ్యాం. ఇంకా ఈశ్వర్ వెనకాలే ఉన్నాడు. మోస్ట్‌లీ లెఫ్ట్ తీసుకోవాలేమో అక్కడే అని చెప్పి. సో, మేము యూ టర్న్ చేస్తూ ఉంటే ఈశ్వర్ మళ్ళీ రిటర్న్ వచ్చేసాడనమాట మా వేకే. సో, నేను మళ్ళీ ఇంకొకసారి యూ టర్న్ తీసుకున్నా. అక్కడ యూ టర్న్ అవ్వలేదు. ఒక సర్కిలే అయిపోయింది రోడ్‌లో. సో, ఇంకా ఈశ్వర్ చూసి ఏ రూట్‌కైనా వెళ్ళొచ్చు. ఇంకెందుకు మళ్ళీ యూ టర్న్ అని చెప్పి స్ట్రెయిట్ తీసుకొచ్చి ఇలా ఏదో ఇంకొక లెఫ్ట్ తీసుకున్నాము. సో, అక్కడ లోపలికొస్తే ఇలా ఊర్లున్నాయన్నమాట. ఫుల్ ఫార్మ్ ఉంది చుట్టూ. చాలా గ్రీనరీ అండ్ చాలా బాగుండింది చూడ్డానికి. సో, మేము మెయిన్ రూట్ మెయిన్‌గా టీకే ఫాల్స్‌కి ఎక్కడికెళ్ళాలో అలా వెళ్ళినా కూడా ఇది దొరికేది కాదేమో. మేము రాంగ్ రూట్ వచ్చినా కూడా ఇలా ఎంజాయబుల్ వే దొరికిందనమాట. సో, ఇక్కడ నేను ఇంకొకటి కొత్తగా కనుక్కున్నదేమంటే, ఈ ఊర్లో చాలా గార్డెనింగ్ గ్రాస్‌ని గ్రో చేస్తున్నారనమాట. అంటే నేనెప్పుడు చూడలేదు ఇలా పొలాల్ని యూజ్ చేసుకొని గార్డెనింగ్ గ్రాస్ చేస్తారు ఇక్కడే అని చెప్పి. సో, నేను ఫస్ట్ చూసి అవి ఇది గ్రో చేస్తున్నారనుకోలేదనమాట. గాల్ఫ్ ప్లే గ్రౌండ్ అనుకున్నా. ఇదేంటి పల్లెటూరు లోపల గాల్ఫ్ గ్రౌండ్ చేసుకున్నారా? ఎవరైనా ప్రైవేట్‌గా గ్రౌండ్ చేసుకున్నారేమో వచ్చి ఆడుకోవడానికి ఇక్కడ అనుకున్నాను. సో, ఎవరైనా ఉంటుంది కదా ప్రైవేట్ ప్లే గ్రౌండ్ వాళ్ళ ప్రాపర్టీస్ అలా అనుకున్నాను. తర్వాత తెలిసింది ఆ స్ప్రింక్లర్స్ అవన్నీ ఉండడం చూసి సో, ఓకే ఇక్కడ గ్రో చేస్తున్నారు అని ఎవరినో అడిగితే వాళ్ళు కూడా చెప్పారు ఇలా గ్రో చేస్తాము ఇవి. సో, తర్వాత స్క్వేర్ ఫీట్ లెక్కలో అమ్మేస్తారు అనుకుంటా. సో, అలా చేసి పంపించేస్తాం లోడ్స్ బయటికి అని చెప్పారనమాట. సో, అది కూడా ఒక గుడ్ ఎక్స్‌పీరియన్స్. నేను ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను ఇక్కడికొచ్చిన తర్వాత. సో, చూడ్డానికైతే చాలా బాగుండింది గ్రాస్ అంతా. ఆ గ్రౌండ్ లాంటిది. సో, అది కూడా ట్రిమ్ చేస్తుంటారు. ఇన్ని సెంటీమీటర్సే ఉండాలి అని చెప్పి. సో, దానికి కూడా మెయింటెనెన్స్ కావాలి. గ్రాస్ ఒకటే కదా ఇలా సీడ్స్ పెట్టేసి అయిపోద్దేమో అనుకుంటే తప్పది. సో, మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ఇవే అనమాట. ప్లే గ్రౌండ్స్ కాదు. సో, మేము అలా లోకలైట్స్‌ని అడుగుతూ ఎక్కడొస్తుంది టీకే ఫాల్స్ అని చెప్పి కంప్లీట్‌గా గూగుల్‌ని నమ్మలేం కదా! సో, అలా అక్కడక్కడ అడిగి వెళ్తున్నాము టీకే ఫాల్స్‌కి. సో, ఒక మట్టి రోడ్ కూడా వచ్చింది మాకు మధ్యలో. సో, చుట్టూ అడవిలాగా ఉందనమాట. నేనేంటి ఇలాగే ఉంటుందా అనుకున్న తర్వాత తెలిసింది మేమే రాంగ్ రూట్ వచ్చాము అని చెప్పి. సో, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్రెండ్స్‌తో వెళ్తేనే చాలా ఎంజాయింగ్‌గా ఉంటుందనమాట. అంటే తక్కువ మంది వెళ్ళడం కంటే ఎక్కువ మంది వెళ్తేనే చాలా బావుంటుంది. సో, మేము ఎక్కడికెళ్ళినా కూడా ఇప్పుడు మేము 2:00 లోపలే ఇంటికెళ్ళిపోవాలి. సో, బాగా 2:00 లోపలనే వెళ్ళిపోయామనమాట మేము. సో, ఈ రూట్‌లో కూడా వెళ్ళొచ్చు అని గూగుల్ చూపించింది. బట్ మేము వెళ్ళలేదు. ఊరికే ఎందుకు అడవి లోపల తీసుకెళ్ళిపోయి మళ్ళా తప్పిపోతాయి అని చెప్పి మేము రోడ్ ఉన్న చోటే వెళ్ళాము. ఎవరినైనా అడుగుదాం అని చెప్పి చూస్తూ ఉన్నామనమాట. ఎవరైనా వస్తే బావుండు అని చెప్పి. సో, ఇంకొంచెం ముందుకెళ్తే వచ్చేసింది టీకే ఫాల్స్. మేము ఇంకా దూరం ఉందేమో అనుకోని వెళ్ళాము. టీకే ఫాల్స్‌కెళ్ళిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. చాలా క్లిప్స్‌కి నేను డైరెక్ట్‌గా మాట్లాడేశాను. బట్ మైక్‌కి అండ్ మొబైల్‌కి కనెక్ట్ చేసిన వైర్ ఏదో లూజ్ కనెక్షన్ అయిపోయి మధ్యలో చాలా డిస్టర్బెన్స్ సౌండ్స్ వచ్చాయన్నమాట. ప్లీజ్ ఇగ్నోర్ ద సౌండ్ అండ్ ప్లీజ్ వాచ్ ద వీడియో కంప్లీట్‌లీ. ఐ హోప్ యూ లైక్ ఇట్.
సో ఇక్కడ నుంచి మన వీడియో స్టార్ట్ అవుతుంది. విల్ సీ ద సో దిస్ ఇస్ ద వే టు టీకే ఫాల్స్. ఇక్కడ ఒక పెద్ద బాయి ఉంది, జాగ్రత్తగా దిగండి. చింటూ ఫోన్ పడిపోతే ఇక్కడ అందరూ బాటిల్స్ అన్ని పడేశారు. ఇక్కడ ఎంత బాగుంది చూడండి. అసలు వీక్ మొత్తం వర్క్ చేసి వీకెండ్ ఇలా ఎక్కడికైనా అడవిలోకి ఎస్కేప్ అయిపోతే అసలు చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. హాయ్, ನಾನು ಟೈಮ್ ಲ್ಯಾಪ್ಸ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ನಾರ್ಮಲ್ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅಕ್ಕಡక్కడ ಚಿನ್ನ ಚಿನ್ನ పాండ్స్ పౌడర్ కాదమ్మా. నేచర్ ఇంత బాగుంది. అక్కడక్కడ ఈ కవర్స్ అన్ని బాటిల్స్ అన్నీ పడేశారు. పీపుల్ ప్లీజ్ మైండ్ దిస్. నేచర్ పాడు చేయొద్దు మనము, తర్వాత ఇవి కూడా లేకుండా పోతాయి మనకు చూడడానికి. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. వస్తున్నా. I can't talk. I'm so Speechless. excited. This is so nice. మా కావ్య అయితే చాలా ఎక్సైట్ అయిపోయింది. అక్కడ పైన కూడా వెళ్ళొచ్చు అనుకుంటా ఎక్కి. మా ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళారు, వెళ్ళిపోతాం. ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఇక్కడ చూడండి అసలు. వావ్, కేర్ఫుల్గా ఉండాలి మనం ఎప్పుడు బయటికి వచ్చినా కూడా. ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటారు బయటికి వచ్చినప్పుడు. సో మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం పర్లేదు. సో ఇప్పుడు అక్కడున్న ఫాల్స్కి వెళ్ళడానికి ఈ వేలో వెళ్ళిపోతున్నాం అనమాట. అవే జాగ్రత్తగా, నన్ను ఎక్కించుకోవా? నువ్వు ఎగ్జైట్లో నన్ను వదిలేస్తే ఎలా? వావ్, వీళ్ళు నన్నే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే నేను కూడా మెల్లగా వస్తున్నాను అనుకోండి. అండ్ ನೀವಿಲ್ಲ ಸದ್ಯಕ್ಕೆ ನೇಚರ್. ఆ సౌండ్ వింటుంటేనే ఏదో ఒక వైబ్రేషన్. ఆఫ్టర్ లాంగ్ టైం మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను వ్లాగ్ చేయడానికి. సో నేను ఈ ప్లేస్ చూడడం ఫస్ట్ టైం అనమాట. కానీ అయినా ఇక్కడికి వెళ్ళాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఒక మంచి డిసిషన్ తీసుకున్నా అనిపిస్తుంది ఇప్పుడు. ఇక్కడే ఇలా కూర్చొని ఉండిపోతే చాలు, కొద్దిసేపు అనిపిస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ నుంచి పైకి ఎక్కి అదిగో అక్కడ నుంచి పడిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి. సో ఈ రాక్ మొత్తం చాలా స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి వాటర్ నుంచి చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి.
So this is forest. So this is our gang. సో మేము ఇప్పుడు దిగబోతున్నాము, కేర్ఫుల్గానే ఉంటున్నాము. షూస్ అన్నీ తీసేసి అక్కడికి వెళ్ళబోతున్నాము. మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ఉండి. ನನ್ನ ಇಳಿಸ್ಕೋ, ನಾನೇ ನೀರಿಗೆ ಬರಲ್ಲ, ಅಲ್ಲೇ ಇರ್ತೀನಿ. ಇದು ಹಿಡ್ಕೋ ಸಾಕು, ಬರ್ತೀನಿ ನಾನೇ. ఫోటో తీసుకున్నామన్నా. బ్రో ఓయ్ ಹಿಡ್ಕೊಳ್ಳ, ನಾನು సో ఇది స్లో మోషన్ వీడియో ఆఫ్ ద ఫాల్స్ అనమాట. చాలా బాగుంది కదా చూడ్డానికి. ఈ వీడియో బాగా నచ్చిందనమాట, అందుకే యాడ్ చేశాను దీనికి. మేము ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము. రిటర్న్ అంటే పూర్తి వెళ్ళిపోవట్లేదు, పైకి వెళ్తున్నాము. ఆ ఫాల్స్ ఇప్పుడు వెళ్ళాం కదా, అక్కడ పైన వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుంది అని చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నా. ఈ రూట్ పనికి రావట్లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్తా. ఇలా పట్టుకోవడానికి సపోర్ట్ ఉంది ఇక్కడ. ಮೇಲೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. సో ఈ రూట్లో నుంచి పైకి వెళ్తున్నాం ఇప్పుడు. అది రాంగ్ రూట్. పర్లేదు, నో ట్రాఫిక్ రూల్స్ హియర్, ఎనీథింగ్ ఈజ్ అవర్ రూట్. ಪ್ರಫುಲ್ ಹಿಂಗಿಂದನೇ ಬರ್ಬೋದಿತ್ತಲ್ಲ, ಯಾರೋ ಕರ್ಕೊಂಬಂದಿದ್ದು. ದಿಸ್ ಪರ್ಸನ್ ಈಸ್ ಮಿಸ್ಗೈಡಿಂಗ್ ಅಸ್ ಫ್ರಮ್ ಮಾರ್ನಿಂಗ್. ಪ್ರಫುಲ್ ನನ್ನ ನೂಗ್ತಾ ಇದ್ದಾನೆ, ಇವತ್ತೇನಾದರೂ ಆದರೆ ಅವನೇ ಕಾರಣ. సో అప్పుడే మనం వెళ్ళిన ఫాల్స్ ఇక్కడ కింద ఉంది. సో ఇక్కడ ఒక వ్యూ ఉంది. సో వాటర్ ఇక్కడ నుంచి వస్తున్నాయి, ఇక్కడ నుంచి ఫాల్స్. సో దట్ ఈస్ ద ఫాల్స్ వి ఎంజాయ్డ్. దిస్ ఈస్ ద వ్యూ. లుక్ ఎట్ ద ಅಲ್ಲಿ ಮೇಡಮ್. దిస్ ఇస్ సో నైస్. ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసినా బాగుంటుంది. లుక్ ఎట్ ద స్కై, వావ్. సో మేము ఇప్పుడు ఆ పైకి అక్కడికి వెళ్తున్నాం అనమాట, పైకి. తొలిసారి నిన్ను చూసింది మొదలు మదిలో నాకు. ఎది బుజ్జి, అలా ఎక్కావా? ఓ మై వెళ్ళు. అందరూ బాగా తినేసి రండి ఇక్కడికి. మాలాగా మాత్రం మిస్టేక్ చేయకండి, మేమేం తినకుండానే వచ్చాము.
ఎక్కడ ఎందుకు వెళ్ళావు అక్కడికి నువ్వు? చింటూ కొండపల్లిని వెతకడానికి వెళ్ళాడు, అక్కడికి దొరకలేదు, అందుకే రిటర్న్ వచ్చేసాడు. ఏమి ఇట్లా బాగా నచ్చింది అన్న ఈరోజు నాకు. సో మేము ఇప్పుడు ఫుల్ టాప్కి వచ్చేసాము. ఇక్కడ కూడా కూర్చోవచ్చు, చాలా ప్లేస్ ఉంది, విశాలంగా ఉంది. ఇక్కడ చూడండి మెటికలు, ఇక్కడ ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు అందరూ. దిస్ ఈజ్ ద వ్యూ. అక్కడ కనిపిస్తుందా బిల్డింగ్స్, సిటీ అంతా కనిపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ బెంగళూరు, దిస్ ఈజ్ కనకపుర. సో బెంగళూరు అవుట్స్కర్ట్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి చాలా డేంజరస్ యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. సో మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత బెటర్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నించొని ఒకరు చాలా రోజుల ముందు ఒక వైరల్ అయింది ఒక వీడియో, ఇక్కడ నుంచి పడిపోయాడు కిందకి. మీరు చూసారు కదా కింద వాటర్ ఫాల్స్, చాలా రాక్స్ ఉన్నాయి అక్కడ, చాలా స్లిప్పరీగా ఉంటాయి, ఇంకా వాటర్ ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు. అప్పుడు వచ్చి తను పడిపోయాడు, స్పాట్ డెడ్ అయింది అనుకుంటా. రిప్ ఫర్ దట్ పర్సన్. ఇంకెవరికి అలా జరగకూడదు. సో ఎక్కడికి వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మరి ఇప్పుడు మేమందరూ వ్లాగ్ చేయడానికనే కాదు, మేము ఒక రిఫ్రెష్మెంట్ కని వచ్చాము. ఇలా ఏదైనా జరిగితే చాలా బాధాకరం కదా. సో మా వాళ్ళు ఇక్కడ ఫోటోషూట్ చేస్తున్నారు. సో మీకు వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో చూపిస్తున్నాను చూడండి. సో వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్ అండ్ ఇది ఇక్కడ ఇలా వెళ్తోంది. ఈ మొత్తం వాటర్ ఫాల్స్ వాటర్ మొత్తం ఇక్కడి నుంచే వస్తుంది అనుకుంటున్నా, ఇంకెక్కడ ప్లేస్ లేదు రావడానికి. యా, సో మోస్ట్ ప్రాబబ్లీ వాటర్ మొత్తం ఇక్కడి నుంచే వస్తున్నట్టుంది. ఇప్పుడే వీడియో అయిపోయింది. ఐ మీన్ ఆల్ ఫోటోషూట్స్ అన్నీ, కొన్ని వీడియోస్, స్లో మోషన్స్ అన్నీ తీసుకోవడం అయిపోయింది. థంబ్నెయిల్కి ఫొటోస్ అన్నీ. రిటర్న్ వెళ్తున్నాము. ఇట్ వాజ్ రియలీ రియలీ ఎంజాయ్డ్ డే, సచ్ అ గుడ్ డే, ఫుల్ ఆఫ్ ఎన్వైర్మెంట్, నేచర్ వైబ్స్ అన్నమాట. And we are really really tired. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి 2 o'clock అవ్వకముందే ఇంటికి వెళ్ళిపోయి ఏమైనా వండుకొని తినాలి అనుకుంటున్నాము. బయట ఎక్కడ తినాలి అనుకోవట్లేదు ఇంకా. సో చూడాలి, ఆకలి చచ్చిపోతుంది, ఐ మీన్ చంపేస్తుంది. నా బండికి కనిపించట్లేదు. బండి కూడా వదిలేను, లేకపోతే బ్యాగ్లో వదిలేను ఒక్కటి కూడా తెలియదు. బండి ఉందో లేదని కూడా తెలియదు. ఇక్కడ వెళ్ళి అందరూ పాకెట్స్ చెక్ చేసుకొని బైక్ డిక్కీ చెక్ చేస్తే ఉంటే ఫైన్. అండ్ నా బ్యాక్ ప్యాక్లో ఉంటుంది అనుకుంటున్నాను. నాకు పండగ ఏం లేదు, 3 బైక్స్లో వచ్చాము కదా, 2 బైక్లో ట్రిప్స్ వెళ్ళిపోదాం అంతే. బట్ ఇట్ కాంట్ డూ. ఇదేదో పెద్ద బావి ఉంది ఇక్కడ, అప్పుడే చూపించాను కదా, ఇంకొకసారి చూసుకొని వెళ్ళిపోతా. బట్ ఆల్ ట్రాష్ ఇన్ దిస్ వెల్. This place is such a positive and such a nice place. Nature at its best, always. నాకు కూడా ఉంచారా లేదా? ఖాళీ అయిపోయిందా అంతా? సిక్తా గాడికి.
సో మేము ట్రిప్ అయిపోగానే ఇంటికి వచ్చేసామన్నమాట. బయట ఎక్కడ తినాలి అనిపించలేదు. సో ఇంట్లోనే వైట్ సాస్ పాస్తా చేద్దామని డిసైడ్ అయ్యాను నేను ఫస్టే. సో అందరిని ఇంటికి తీసుకొచ్చేసాను. అందరూ ఇంట్లోనే తిందామని చెప్పారు. సో నేను ఇక్కడ పాస్తా చేసుకోవడానికి పెన్నే పాస్తా యూస్ చేస్తున్నాను. అంటే గొట్టలాగా ఉంటాయి కదా అవి. సో వాటర్ బాయిలింగ్ పెట్టేశాను నేను. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ రాక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వచ్చి పాస్తా స్టిక్కీగా ఉండకూడదని చెప్పి సో ఆయిల్ యాడ్ చేస్తే మనకు బాగా బాయిల్ అయిపోతాయి. సో మీరు ఒక 15 మినిట్స్ బాయిల్ చేస్తే చాలు. ఒక 15 to 20 మినిట్స్ పాస్తా కుక్ అయిపోతుంది మనకి. సో నేను వైట్ సాస్ పాస్తాకి మెయిన్గా యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ వచ్చి చీజ్ అండ్ వెజిటేబుల్స్ వచ్చి బ్రోకలీ అండ్ మష్రూమ్స్ యూస్ చేస్తున్నాను. సో ఈరోజు నేను ఒక 500 గ్రామ్స్ ఆఫ్ పాస్తా కుక్ చేస్తున్నాను. 7 మెంబర్స్ ఉన్నారు ఇంట్లో పాస్తా తినేవాళ్ళు అని చెప్పి. సో అండ్ బ్రోకలీ అండ్ మష్రూమ్స్ని సపరేట్గా ప్యాన్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో బ్రోకలీ అండ్ మష్రూమ్స్ ప్యాన్ ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు. సో ప్యాన్ ఫ్రైకి మీరు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే కొంచెం బటర్ అండ్ కొంచెం ఆయిల్ యూస్ చేస్తున్నాను. మొత్తం బటర్ యూస్ చేయలేము ఎందుకంటే మాడిపోతుంది బటర్ అని చెప్పి కొంచెం బటర్ అండ్ ఒక స్పూన్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో బ్రోకలీ అండ్ మష్రూమ్ని సపరేట్గా ప్యాన్ ఫ్రై చేసుకొని ఒక 80 to 90% కుక్ చేసుకొని పెట్టుకున్నా సరిపోద్ది. ఎందుకంటే పాస్తాతో పాటు కూడా అది ఉడుకుతుంది అండ్ బాగా కుక్ అయిపోతుంది కాబట్టి. సో నేను మష్రూమ్ కంటే ఫస్ట్ బ్రోకలీని ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే మష్రూమ్కి కంపేర్ చేస్తే బ్రోకలీ కొద్దిగా హార్డ్ వెజిటేబుల్. మష్రూమ్కి ఒక 5 మినిట్స్ అయిపోతే సరిపోతుంది. సో ఫస్ట్ బ్రోకలీని హాఫ్ కుక్ చేసుకొని 50% బ్రోకలీ కుక్ అయిన తర్వాత మష్రూమ్ని యాడ్ చేస్తాను అనమాట. సో కుక్ చేస్తూ టేస్ట్కి పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది బ్రోకలీకి. సో అది ఫ్రై చేస్తుంటేనే ఒక మంచి స్మెల్ వస్తుందన్నమాట. మీరు బ్రోకలీ పాస్తాకి కానీ ఏదైనా సలాడ్స్కి కానీ యూస్ చేసినా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా బ్రోకలీ అంటే చాలా ఇష్టం. ఇంకా మన బ్రోకలీ కుక్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకా మష్రూమ్ యాడ్ చేసేసుకోవడమే. సో ఇక్కడ పాస్తాలో మనం అన్నీ సపరేట్గా కుక్ చేసుకొని లాస్ట్లో వైట్ సాస్ రెడీ అయిన తర్వాత పాస్తా యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను నేను. సో అన్నిట్లో సపరేట్గా టేస్ట్కి సాల్ట్ వేసుకొని ఉంటాను కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకోని అవసరం లేదు. సో ఇక్కడ నేను మష్రూమ్ కూడా యాడ్ చేసేసాను. మష్రూమ్ని నేను చిన్నగా స్లైస్ చేసుకున్నాను. సో బ్రోకలీ ఇక్కడ ఎక్కువ ఆయిల్ని పీల్చేసిందనమాట. సో అందుకే ఇంకొక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను మష్రూమ్ కూడా ఫ్రై అవ్వడానికి. సో ఇప్పుడు మన పాస్తా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో ఎలా చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అంటే, మీరు పాస్తాని కట్ చేస్తే మీకు ఒక వైట్ లైన్ కనపడింది అనుకోండి, లైక్ ఇది ఆల్రెడీ ఉడికిపోయింది. ఫోకస్ అవ్వట్లేదు. సో కట్ చేస్తే పాస్తాని ఒక వైట్ లైన్ కానీ పాస్తా కలర్ కాకుండా ఇంకేదో వేరేలాగా కలర్ లైన్ ఉంటే ఇంకా ఉడకలేదని చెప్పి. పూర్తిగా ఉడికిందంటే కట్ చేస్తే మొత్తం పాస్తా కలరే ఉంటుంది. ఫోకస్ నా ఫోన్లో రికార్డ్ చేస్తున్న పాస్తా ఎపిసోడ్. సో అంత క్వాలిటీ ఏం రావట్లేదు. సో ఉడికిందంటే మొత్తం పాస్తా కలర్లోనే ఉంటుంది. మీరు ఒక 15 మినిట్స్ ఉడికిస్తే చాలు అనుకుంటున్నా. సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి నేను వాటర్ అంతా ఉంచేసి తీసేసుకుంటున్నా. సో ఇంకా మనం నెక్స్ట్ పాస్తా మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదాం. సో ఇది మనం ఫ్రై చేసుకున్న బ్రోకలీ అండ్ మష్రూమ్. సో వాటర్ మొత్తం ఉంచేసాను పాస్తాది. మీరు వాటర్ ఉంచేసిన తర్వాత ఒకసారి కోల్డ్ వాటర్ కూడా వేయాలి. వేసి వాటర్ ఉంచేయాలి. ఎందుకంటే స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. ఈవెన్ దో మీరు ఆయిల్ వేసుకున్నా కూడా పాస్తా ఉడికేటప్పుడు వాటర్ ఉంచేసిన తర్వాత ఒకసారి కోల్డ్ వాటర్ యాడ్ చేసి కోల్డ్ వాటర్ కూడా ఉంచేసి సైడ్లో పెడితే అంతా క్లియర్ అయిపోద్ది. పాస్తా రెడీ ఇంకా. సో పాస్తా కూడా పెట్టాను వాటర్ ఉంచేసి. సో నెక్స్ట్ ఇంకా మెయిన్ మనం పాస్తా రెసిపీ చేసుకోవడానికి వెళ్ళిపోదాము. సో 50 గ్రామ్స్ పాస్తా ఉన్నాయి కాబట్టి నేను పెద్ద కడాయి తీసుకుంటున్నాను. సో మనకి వైట్ సాస్ పాస్తాలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మిల్క్. వైట్ సాస్ ఎలా అవుతుంది అంటే మిల్క్ నుంచి అవుతుంది. సో మనకి షాప్స్లో వైట్ సాస్ పాస్తా మిక్స్ కూడా దొరుకుతుంది. డైరెక్ట్ ఆ మిక్స్ కూడా వేసుకోవచ్చు. సో నేను మాత్రం ఇంట్లోనే చేస్తున్నాను అన్నీ.
సో నేను మిల్క్ యాడ్ చేసేసుకుంటున్నాను. So I have added almost half liter of milk. సో మనకి వైట్ గ్రేవీ ఎక్కువ కావాలంటే పాస్తాకి యూ కెన్ ఆల్వేస్ యాడ్ వాటర్ టు ఇట్. సో మనం ఎలాగూ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి క్రీమ్ యాడ్ చేసి సాస్ని గట్టిగా అవ్వడానికి చేస్తున్నాము. సో ఐ విల్ ఆల్సో యాడ్ హాఫ్ ఆఫ్ మిల్క్కి. సో హాఫ్ లీటర్ ఆఫ్ మిల్క్కి ఒక క్వార్టర్ ఆఫ్ ద మిల్క్ మీరు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సో సాల్ట్ మరీ ఎక్కువ వేయనక్కర్లేదు, ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్కి సాల్ట్ వేసుకున్నాము, పాస్తాకు వేసుకున్నాము. సో దీన్ని తక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈజ్ పెప్పర్ పౌడర్. ఇంకా అది బాయిల్ అయ్యేలోపే మనం క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో క్రీమ్ ఈజ్ ఆల్ యువర్ చాయిస్. నేను క్రీమ్ యూస్ చేసినందుకు నాకు మంచి టేస్ట్ వచ్చింది పాస్తాకి, సో నేను క్రీమ్ యూస్ చేస్తున్నాను. సో నేను 1 హోల్ ప్యాక్ టెట్రా ప్యాక్ ఆఫ్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. సో మనకు పాస్తాలో క్రీమ్ అండ్ చీజ్ ఒకటే వేసుకుంటే మనకు గ్రేవీ గట్టిగా రాదు, అంటే దట్ పేస్ట్ కన్సిస్టెన్సీ. మీరు ఎప్పుడు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిన ఒక ఇంగ్రీడియంట్ వచ్చి పేస్ట్ అవ్వడానికి కార్న్ఫ్లోర్. సో కార్న్ఫ్లోర్ మీరు బటర్తో ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు కార్న్ఫ్లోర్ అయినా వేయచ్చు, లేకపోతే నేనైతే కార్న్ఫ్లోర్ వాటర్లో యాడ్ చేసి ఆ స్టాక్ని యూజ్ చేస్తాను అనమాట. సో ఇలాగ కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది పాస్తాకి. సో ఆ కార్న్ఫ్లోర్ యూస్ చేసే కంటే ముందే నేను క్రీమ్ యాడ్ చేసి చీజ్ యాడ్ చేసి చీజ్ కరిగిపోయేలా చూసుకుంటాను, ఎందుకంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఇంకేం ఉండదు, డైరెక్ట్ పేస్ట్ అయిపోతుంది. సో అట్ లాస్ట్ మేము వెజీస్ అండ్ పాస్తా యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. సో కావాలంటే మీరు సాల్ట్ అండ్ పెప్పర్ అయ్యిందా లేదా అని చూసి టేస్ట్ చూసుకోవచ్చు. సో నేను చీజ్ యాడ్ చేసేస్తున్నాను. సో నేను డైరెక్ట్గా కార్న్ఫ్లోర్ యాడ్ చేసేస్తున్నాను, వాటర్లో వేయకుండా.
So guys, this is the end of the vlog. I hope you liked it. It was really an enjoyable day, and I hope you like it because it's not a cooking vlog routinely what I do all these days. So this is something change, and I have an update that I'll be doing continuously vlog like 4 to 5 because I have firm-wide shutdown for my firm where I'm working. So I have a holidays for this week. So I have decided to do a vlogs. So I have decided to spend these whole holiday week as a vlog week. So I have planned to vlog every day and release on the same day. I'll try for my level best. And this today was the సచ్ అ నైస్లీ ప్లాన్డ్ అండ్ వెల్ స్పెంట్ డే. నేను చూడాలి ఇంకా ఈరోజు ఎడిట్ చేసి అవుతుందా అని, ఎందుకంటే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. థ్యాంక్ యూ నోట్ చెప్పడానికి కూడా అవ్వట్లేదు. అయినా ఇంకా నాప్ వేసి కొద్దిసేపు ఇంకా లేచి చెప్పడానికి వచ్చాను. ప్లీజ్ సీ ద వీడియో, లైక్ అండ్ షేర్. And if you're not subscribed yet, please subscribe the channel. I hope you like it. Keep supporting me. Thank you guys. Bye bye.